సినిమా ఇండస్ట్రీ కష్టాలు, కన్నీళ్ళు, బాధలు అన్నీ ప్రిపేర్ అయ్యి రావాలి. ఎవరో కొన్ని 100 కోట్లకు ఒక ఆయన ఉంటాడు, ఒక స్టార్ కామెడీ కొడుకుగా పుడతాడు, ఒక మెగాస్టార్గా బామర్తిగా ఉంటాడు, ఒక ఐకాన్ స్టార్కి తండ్రిగా ఉంటాడు. అట్లా ఒక 100 కోట్ల కూడా ఉంటాడు. అందరూ అట్లా ఉండలేరు. మన అందరూ కష్టపడాల్సిందే, తప్పదు. అట్లా ఎప్పుడు కాలు మీద కాలు వేసుకుంటాడు. ఆయన ఎవరికి అందుబాటులో ఉంటాడు, ఆయన ఎవరు అనుకుని ఆయన అందుబాటులోకి వెళ్తారు. అది జీవితం అంటే. అంత మహర్జాత్ కూడా నా జీవితంలో నేను చూడలేదు, ఇక చూడను కూడా. అంత అట్లా ఆయన జీవితాన్ని అంత అద్భుతంగా ప్లాన్ చేసుకుని అల్లు అరవింద్ గారు ఇక్కడ రావటం. ఈ సినిమా తీయటం కాదండి, ఈ సినిమా వజ్రం ఎక్కడో ఉంటుంది, వజ్రాన్ని వెతికి బయటికి తీసుకొచ్చారు. చూడండి, వాళ్ళు ఒప్పుకోవాలి. వంశీని, బన్నీని ఈ సినిమా తీసుకొచ్చి ఈ సినిమా మీద నమ్మకం పెట్టుకొని ఈ సినిమాకు ఒక 2 కోట్లు 1.5 కోట్లు ఖర్చు పెట్టి జనాల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు నిజంగా నిర్మాతని ఎంత అభినందించాలో, బన్నీ నిన్ను, వాసు నిన్ను, నంది మీ ఇద్దరిని అంత అభినందించాలి. మామూలు విషయం కాదు. మీరు ఎంత కష్టపడ్డ పేరు అరవింద్ గారి సినిమా అంటున్నారు, అది ఆయన అదృష్టం, మీ బ్యాడ్ లక్. నేనేం చెప్పలేను. అమ్మ ఇది ఎవడేం చెప్తారు చెప్పు. ఆయన ఏమీ చేయరు. లాస్ట్ మినిట్లో వస్తారు అంటారు, పేరు కొట్టేస్తాడు. ఆయన జాతకం అట్లాంటిది, మనం ఏం చేయాలి దాని అది. సో విండోస్ 1, 2, 9 ఇలా ఉంటాయి కదా, ఇలా వెర్షన్ అప్డేట్ అవసరం లేని సాఫ్ట్వేర్ ఏదైనా ఉంటే అది అల్లు అరవింద్ గారు. ఎందుకంటే నాకు తెలిసి ఇండియాలో ఏ ప్రొడ్యూసర్ గారు కూడా ఇన్నాళ్ళ నుంచి యాక్టివ్గా ఉండి హిట్లు కొడుతూ సక్సెస్లు కొడుతూ, తాను హిట్లు కొడుతూ కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రొడ్యూసర్ చేసి వాళ్ళు హిట్లు కొడుతుంటే చివరిలో వచ్చి క్రెడిట్ తీసుకోరు. వాళ్ళ క్రెడిట్ని ఎంజాయ్ చేస్తూ మేసం మెలేసా ప్రొడ్యూసర్ అంటే దట్ ఈస్ ఏఎస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు. ఎందుకంటే ఆయన తీసుకునే క్రెడిట్ ఏంటంటే నా వాళ్ళందరూ బాగున్నారు, నేను హ్యాండ్ ఇచ్చిన వాళ్ళందరూ బాగున్నారు, వాళ్ళందరూ బాగుంటే అది నా సక్సెస్ అని చెప్పి ఆ క్రెడిట్ మాత్రమే ఎంజాయ్ చేసే ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు. అందుకే ఆయన బ్యానర్ నుంచి నేను చెప్తున్నా, ప్రపంచంలో ఏ ఇండస్ట్రీలో కూడా వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ బామర్దులు, వాళ్ళ ఇల్లు వచ్చారు, కానీ ఆయనతో జస్ట్ అల్లు అరవింద్ గారి బ్యానర్లో ప్రొడ్యూసర్ అవ్వాలంటే మీకేం అక్కర్లా, ఆయనతో జస్ట్ పరిచయం ఉండి మీ దగ్గర కంటెంట్ ఉంటే చాలు, ఆయన బ్యానర్ ఇచ్చేస్తారు. అలాంటి ఒక ఏకైక ప్రొడ్యూసర్ ఇన్ ఇండియా ఈజ్ అల్లు అరవింద్ గారు. లవ్ యూ సార్.